ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు హ్యాట్రిక్ విజయం. న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో గెలుపు. ఎల్లుండి భారత్ ఆస్ట్రేలియా మధ్య సెమీస్ వార్. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. రేపు కౌంటింగ్, ఏర్పాట్లు పూర్తి. ఎస్ఎల్బీసీ టనల్ స్పాట్ను పరిశీలించిన సీఎం. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు ఆపాలన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనపై మీనాక్షి నటరాజన్ ఫోకస్. ఈ నెల 4 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు. వరంగల్ మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దన్న చంద్రబాబు. సీఎం పక్షపాత వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు. అనంతపురం జిల్లా బీజేపీ నేతల మధ్య తారాస్థాయికి అంతర్గత కలహాలు. వాగ్వాదానికి దిగిన కమలం నేతలు రాజేష్, సురేష్. అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన. సంతోష్ నమ్మించి మోసం చేశాడని నూకరత్నం అనే మహిళ ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ఎదుట పోలవరం భూ నిర్వాసితుల ఆందోళన. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా అడుగంటిపోయిన భూగర్భ జలాలు. సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు. ఆందోళనలో రైతులు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న ప్రధాని. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన నిర్ణయం. పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తన మేనల్లుడు ఆకాష్ తొలగింపు. బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్. కమలం నేతలే కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడి. మార్చి 8న లండన్లో ఆర్కెస్ట్రా ప్రదర్శన నిర్వహించనున్న సంగీత దర్శకుడు ఇళయరాజా. స్వయంగా ఇంటికి వెళ్లి అభినందించిన తమిళనాడు సీఎం స్టాలిన్. చరిత్ర సృష్టించిన అమెరికాకు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన బ్లూ గోస్ట్ వ్యోమనౌక.